అందరికీ నమస్కారం. ఇటీవల నేను బెంగుళూరు నుంచి అరుణాచలం వెళ్ళాను. తెల్లవారుజామున 4 గంటలకు మొదలైన నా ప్రయాణం ఉదయం 8:30కు అరుణాచలం చేరుకున్నాను. బస్టాండ్ నుంచి ఆటోలో నేరుగా రాజగోపురం ఎదురుగా ఉన్న రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాను. రాజగోపురం దగ్గరికి వెళ్ళి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి నా గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశాను. ఆ గిరిప్రదక్షిణ మొదలైన వేళల్లో మాకు టోపీ అమ్మ మరియు ఆమె ఇద్దరు అనుచరులు కనిపించారు. అరుణాచలంలో ఇలాంటి సిద్ధులను చూడడం ఒక అదృష్టం. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక ఆసక్తికర దృశ్యం చూశాను. రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టుకు కొందరు చింతకాయలు రాల్చుతూ ఉన్నారు. వాహనాలు వచ్చినప్పుడు ఆగి మళ్ళీ రాల్చుతున్నారు. ఇద్దరు రాల్చుతుంటే ఇంకో నలుగురు ఆ చింతకాయలను శుభ్రం చేస్తూ ఉన్నారు చీపురులతో. గిరిప్రదక్షిణ చేస్తూ దారిలో ఉన్న అష్టలింగాలను దర్శించుకున్నాం. ఆ కొండ వైపు చూస్తూ నడుస్తుంటే మనసుకు తెలియని ప్రశాంతత. చింతకాయలు రాల్చే దృశ్యం, అక్కడ ఉన్న చిన్న చిన్న అంగళ్ళు అన్నీ ఒక కొత్త లోకంలో ఉన్నట్టు అనిపించాయి. గిరిప్రదక్షిణ పూర్తయ్యాక తిరిగి రాజగోపురం దగ్గరికి చేరుకున్నాము. అక్కడ రాజగోపురానికి హారతిచ్చి రూ. 50 దర్శనం లైన్లో వెళ్ళాను. అంత దూరం నడిచిన అలసట అంతా ఆ స్వామి ఒక్క నిమిషం చూడగానే మాయమైపోయింది. ఆ లింగ స్వరూపాన్ని చూసినప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేం. దర్శనం ముగించుకొని బయటకు వచ్చాక మనసు చాలా తేలికగా అనిపించింది. ఆ తర్వాత రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడ వడ్డించిన ప్రసాదం తిని కాసేపు ఆ ఆశ్రమంలో గడిపాము. అక్కడి ప్రకృతి, ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. రాత్రికి రూమ్లో విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయం బెంగుళూరుకు తిరిగి ప్రయాణం అయ్యాను. ఉదయం బయలుదేరితే 10:30 బెంగుళూరు చేరుకున్నాను. అరుణాచలం వెళ్తే ఆ వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ వేరే లెవెల్. మీలో ఎంతమంది అరుణాచలం వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభూతి కలిగిందో